రుద్రంగి మండల కేంద్రానికి చెందిన 9 మంది లబ్ధిదారులకు 4,30,000 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు. మన ప్రాంతంలోని వివిధ ఆరోగ్య సమస్యలతోటి చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసీల ద్వారా ఇప్పటి వరకు 20 కోట్ల పైచిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. చెక్కులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రే ప్రభాలత, మనోహర్, గ్రామశాఖ అధ్యక్షులు సామా మోహన్ రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ, ఎర్రం గంగ నరసయ్య, తర్రె లింగం, గడ్డం శ్రీనివాస్, పల్లి గంగాధర్, గండి అశోక్ పాల్గొన్నారు. రాబోయే రోజులలో ఇంకింత తనకు మనమందరాన్ని బలాన్ని ఇచ్చినట్టయితే మునుముందు ఇంకా ఆత్మధైర్యంతో ఇంకా అనేకమైన నిధులను తీసుకొచ్చడానికి తను కృషి చేస్తాడని అదేవిధంగా తెలియజేస్తూ రానున్న స్థానిక ఎలక్షన్లలో ఈ గ్రామంలో తను బలపరిచిన వ్యక్తులను గిట్ట మనము మీరందరూ గెలిపించినట్టయితే తనకు ఇంకా కూడా బలాన్ని ఇచ్చిన వారు అవుతారు. అందుకని ఒక్కసారి ఆలోచించి ఏదో ప్రతిపక్షాలు చెప్పిన విధంగా ఇప్పుడు అధికార పార్టీని కాదని ఇంకో ఎలాంటి పని చేయని వాళ్ళను మీరు అధికారానికి అప్పచెప్తే వాళ్ళ నుంచి ఎలాంటి అభివృద్ధి చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మన రుద్రంగి గ్రామాన్ని రుద్రంగిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గమనించాల. అంతకంటే ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా చేసిండు, ఇప్పుడు మనం గెలిచిన 18 మాసాల్లో మన ఎమ్మెల్యే గారు ఏ విధంగా చేస్తారో ఒకసారి గమనించుకోవాలని చెప్పి తెలియదు. ఎవరో కళ్ళబుల్లి మాటలు చెప్పడం ద్వారా మనం అనవసరంగా వాళ్ళను మన మైండ్ డైవర్ట్ చేసే విధంగా ఉంటారు కాబట్టి తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇక్కడ స్థానిక సంస్థలు జరిగే సమయంలో వారు ఎన్ని మాటలు చెప్పినా నమ్మకండి. దయచేసి రుద్రంగిని మనం ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది. చక్కటి అవకాశం. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు మన కళ ఇలా నెరవేరింది. కేవలం 18 మాసాలే జరిగింది. రానున్న 5 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి పథకాలు తీసుకోవడానికి మంచి అవకాశం కాబట్టి అందరూ గ్రహించుకొని సీఎంఆర్ సూచించిన క్యాండిడేట్ను వాళ్ళని బలపరిచి వారిని మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచిన ప్రతి ఒక్కరికి పేరు ఇవాళ కరెంటు బిల్లు అయితేనేమి, ఉచిత సిలిండర్ అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి ఉన్నది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా కంటిన్యూ చేసుకుంటూ కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టి ప్రజలకు తీసుకుపోయి ప్రజల మద్దతు కూడగట్టే విధంగా ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాలలో ఏ ఒక్క ఇల్లు నిర్మించలేరు. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు 130 దాదాపు ఆల్రెడీ పనులు స్టార్ట్ అయి ఉన్నాయి. ఇంకా 130-140 దాకా కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి నిరుపేదకు కూడా, ఇంటి లేని నిరుపేదకు ఉండకుండా చేసే విధంగా గవర్నమెంట్ పెద్దలు ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తారు కాబట్టి మరి వారికి మద్దతుగా మనమందరం స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వం ఆదిశ్రీనివాస్ గారి చేతుల మీద సీఎంఆర్ఎఫ్ చెక్ ఫండ్లు 8 చెక్కులను దాదాపు 4,30,000 రూపాయలు అందించడం జరిగింది. ఇంటింటికి సీసీ రోడ్డు కాదు, ఇంటింటికి సీనన్న సహాయ పథకం కూడా రాబోతుంది. మన రుద్రంగిలో అందరూ కలిసి ఈ విధంగా తనకు దగ్గరై మరి తను సూచించిన వ్యక్తులు స్థానిక సంస్థల్లో సూచించిన వ్యక్తులు గెలిపించుకున్నట్లయితే మరింత అభివృద్ధి చేసుకోవాల్సింది తెలియజేస్తూ ఇక్కడికి వచ్చే కాంగ్రెస్ కుటుంబాలకు ప్రత్యేక ధన్యవాదాలు.